UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మనం గత 2 రోజుల నుంచి అయితే మాత్రం వినిపిస్తున్న పేరు సోషల్ మీడియా వ్యాప్తంగా, అదేవిధంగా మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఒక విషయం అనేది చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే దానికి సంబంధించి దాని వివరాలు అసలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఎప్పుడు వచ్చినా మీ దగ్గరికి, అంటే ఇండస్ట్రీ అనే కాదు, ఏ సమస్య మీద అయినా సరే మీ దగ్గరికి వస్తే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది తప్పైనా ఒప్పైనా కానీ మీరు ఏంటంటే ఒక న్యాయం ఏదైతే ఉందో దాని వైపు మాత్రం మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అది మీకు కొంతమంది మిమ్మల్ని తిట్టుకున్నా కానీ వాటన్నిటి కూడా ఫేస్ చేస్తూ మీరు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ టాపిక్ అనేది చాలా అంటే చాలా వైరల్గా మారింది సార్. దాదాపు ఎవరైతే ఒక విక్టిమ్ వచ్చి మీ దగ్గర కంప్లైంట్ అనేది పెట్టుకోవడం జరిగిందో, అదేవిధంగా పోలీస్ స్టేషన్ నార్సింగ్కి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగిందో, ఆ విక్టిమ్ వచ్చేటప్పటికి ఏంటంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి నా మీద ఇట్లా సెక్సువల్గా అరెస్ట్ చేయడం కానీ ఇటువంటి చర్యలు అనేవి జరుగుతున్నాయి అని చెప్పని కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన ఫస్ట్ ఈ కేసు మీ వరకు రాగానే ఫస్ట్ మీ మైండ్లో ఏం స్ట్రైక్ అయింది సార్ అసలు? అంటే ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో, సోకాల్డ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఉద్దేశించి మీ మైండ్లో ఏం నడిచింది ఫస్ట్? ఏం లేదు అన్న, చిన్నపిల్లలు అట్లా జరిగిందని చెప్తే బాధేస్తుంది కదా, ఎవరికైనా బాధేస్తుంది. ఆడపిల్ల చెప్తా ఉంటే డెఫినెట్గా బాధపడతాం. అందుకంటే ఏం చేయగలం మనం అంటే మీకు కోపం కూడా వస్తుంది. ఎంత దుర్మార్గం జరుగుతుందా అనేది వస్తుంది, కోపం వస్తుంది. ఆ తర్వాత మనం ఆలోచిస్తాం నిజమా అబద్ధమా అవన్నీ తర్వాత వస్తాయి. ముందు ఇన్స్టెంట్గా ఎవరికైనా నాకు అన్యాయం జరిగిందని చెప్తే, అన్యాయం చేస్తే అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది కదా, బాధ కోపం రెండు వస్తాయి. అదే సార్, అంటే దాదాపు చాలా కంప్లైంట్స్ ఇటువంటి మీరు చాలా కమిటీని నిర్వహించడం జరిగింది, వాటిని ఏంటంటే సాల్వ్ చేయడం జరిగింది. అట్లాంటి ఈ ప్రాసెస్ అనేది కూడా జరిగింది సార్. ఒకప్పుడు శ్రీరెడ్డి గారికి సంబంధించి కానీ ఈ ఇష్యూ అనేది వస్తే దానికి చాలా అంటే చాలా సస్పెన్సెస్ వచ్చాయి. చాలా అంటే చాలా అర్థం కానివన్నీ కూడా అందులో యాడ్ అవ్వడం కూడా జరిగింది. సేమ్ అదే కోవలో ఈరోజు అంటే మరొక కంప్లైంట్ అనేది కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ఈమెకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు? జరుగుతుంది అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి కదా, మనం వెంటనే చెప్పగానే ఇది రైట్ ఇది తప్పు అంటానికి లేదు కదా. అవతల వ్యక్తి కూడా అతను కష్టపడి వచ్చిన అతనే, సో చూసి చేయాలి. అది ఏంటనేది స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. కమిటీ దాని పని అది చేసుకుంటుంది, చట్టం దాని పని అది చేసుకున్నట్టు మా కమిటీ కూడా దాని పని అది చేసుకుంటుంది. సో ఏది కరెక్ట్ అయితే దాని సైడ్ ఉంటారు. అయితే సార్ తనకంటూ ఒక మంచి ఫ్రేమ్ అనేది ఉంది సార్. ఇప్పుడు నేషనల్ వైడ్ కూడా ఒక మంచి మంచి కొరియోగ్రాఫర్గా తనకు ఒక నేమ్ అనేది ఉంది. అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి సంబంధించి కూడా తను యాక్టివ్గా తను పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ పార్టీ నుంచి కూడా ఆయన్ని తొలగించడం కూడా జరిగింది సార్. అది కూడా రిలీజ్ చేశారు. సో అంటే ఇటువంటి ప్రక్రియ జరిగింది అని చెప్పని అనేది తెలిసింది అంటే ఎవరైనా దాని గురించి ఒక ఆధారాలను చూపించిన తర్వాతన మన నిర్ణయం తీసుకునే దారి వేరు ఉంటుంది. అదే అంటే పొలిటికల్ పార్టీ కాబట్టి ఏం చేస్తారంటే వెంటనే తెలిసిగానే అది ప్రూవ్ అయ్యేదాకా పక్కన ఎవిడెన్స్లో పెట్టి ఉంచమంటారు, అంతే తప్ప ఏముంటుంది. అది తప్పు అని తెలిస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు, రైట్ అంటే సస్పెండ్ చేసి తీసేస్తారు. ఓకే సార్. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు అటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ వ్యక్తి ఉన్నారో ఆయన చేసిన ఆ పని ఏదైతే ఉందో చాలా చాలా తప్పు అని చెప్పని వాదించే వాళ్ళు ఒక వర్గం ఉంటే, ఇంకొక వర్గం ఏంటంటే తనకంటూ ఒక ఇమేజ్ ఉంది, తనకంటూ ఒక మంచి హీరోకున్న క్రేజ్ కూడా తనకుంది, అటువంటి వ్యక్తికి మీద అట్లాంటి క్రియేట్ చేయడం అనేది వాళ్ళలో వాళ్ళే చేస్తున్నారు అని చెప్పని మాట కూడా బయటకు వస్తుంది సార్. ఏదైనా ఉండొచ్చు, అయితే అది కూడా నిజమై ఉండొచ్చు, ఇది కూడా నిజమై ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు అని చెప్పేది వాళ్ళు చెప్పేది నిజమేమో మనకు తెలియదు, లేదా జరిగింది నిజమేమో మనకు తెలియదు. అది మనం అన్నీ కొంచెం దాన్ని లోతుగా వెళ్తే కానీ తెలియదు కదా. ఇప్పుడు ఊరికే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ చెప్పడం కరెక్ట్ కాదు కదా. అందులో నేను కమిటీలో ఉన్నాను, కమిటీలో ఉన్నవాడిని పుట్టుకుని నేను ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని రెండూ చెప్పలేను కదా. రెండిట్లో ఏదో ఒకటి నిజం ఉంది, ఆ ఏ నిజం అనేది మనకు తెలియాలి, తెలుసుకోవాలి. అదే సార్, అదే మేము చేయాల్సిన పని. రైట్ సార్. సార్ ఒక ఇన్ కేసు ఇప్పుడు ఎవరిదైనా తప్పు అని తెలిసిన తర్వాత కమిటీ తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారో అదే మన పరిధిలో ఏమున్నాయో ఎంతవరకు మ్యాక్సిమం సీరియస్గా తీసుకుంటాం సార్. మా పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకుంటాం.
అదే సార్. అంటే ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పి భావించవచ్చు? ఎంతవరకు ఉంటుంది, మనం సినిమా ఇండస్ట్రీ వరకే కదా మన పరిధి. సినిమా ఇండస్ట్రీ వరకు ఎవరు లేకుండా చేస్తాం, సింపుల్ అంతే కదా. ఓకే. చాలా సింపుల్ ఇష్యూ మన వరకు వస్తే. అదే సార్. అంత కొడతాం తిడతాం, జైలు శిక్ష ఊరి శిక్ష మనం వేయలేం కదా. అదే సార్. ఇంకా మిగతా బయట ఏదైతే కేసు ఉందో అది నార్మల్గా జనరల్గా కోర్టులో జరగాల్సిన జరుగుతుంది. అయితే సార్ ఇక్కడ మెయిన్గా కీలకంగా అమ్మాయి పెట్టిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె పెట్టిన సెక్షన్స్ వచ్చేటప్పటికి 367 వచ్చేటప్పుడు వాళ్ళు కోర్టు చూసుకుంటారు, పోలీసులు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. అదే సార్. అంటే డైరెక్ట్గా తన మీద లైంగికంగా చేసేది వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు జరిగిందో జరగలేదో అన్నంత వరకు మన పని. మన పని జరిగిందో జరిగితే అతను ఏం చేయాలి అనేది మన వరకు. అదే సార్. మనకి మిగిలిన సెక్షన్లు మనకు తెలియదు. నాకు అంత లా నాలెడ్జ్ కూడా లేదు, నాకు ఎందుకు ఇవ్వాలి చెప్పు. లేదు సార్, లేదు అలా కదా సార్. రైట్. ఇంకోటి ఏంటంటే సార్, నేను అనేది ఎప్పుడైతే ఈ కేసు అనేది రావడం జరిగిందో మీ కమిటీ వరకు కూడా వచ్చిన తర్వాత అంటే చాలామంది ఏమంటున్నారంటే జానీ గారు సారీ సోకాల్డ్ ఆర్టిస్ట్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే కనిపించట్లేదు, ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది అంటే అబ్స్కండ్ అయ్యారు అంటున్నారు, కొంతమంది ఏంటంటే బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు అందుకని రియాక్ట్ అవ్వలేదని చెప్పని అంటున్నారు. ఇక రకరకాలుగా వినిపిస్తున్నాయి మీడియాలో వచ్చేటప్పటికి. అయితే మీ కమిటీ తరపు నుంచి ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందా? అంటే వాళ్ళని అడగడం జరిగింది ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని, కానీ ఎవరి మీద అయితే ఇద్దరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నాను. ఇద్దరి దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు విట్నెస్ల దగ్గర తీసుకోవాలి ఇప్పుడు స్టేట్మెంట్స్. ఓకే సార్. అయితే దీనికి సంబంధించి అదే సార్. అయితే దీనికి సంబంధించి ఆ ప్రూఫ్స్ అనేవి కానీ అవి కూడా సబ్మిట్ చేయడం అయినా జరిగిందా సార్? సబ్మిట్ చేశారు. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు అనేది ఏంటంటే ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర తీసుకోవడం జరగాలి. ఇంకా జరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది కూడా మేము కూడా మొదలు పెడతాం, త్వరగా ఎవరు ఏంటి అనేది కూడా మేము కూడా డిసైడ్ అవ్వం అని చెప్పన్నట్టుగా వారు కూడా అన్నారు సార్. అందుకని మీ కమిటీ వరకు వచ్చిందా లేదని చెప్పని. పోలీసులు ఏం జరుగుతుందో మనకు తెలియదు, సంబంధం లేదు కదా. మన వరకు అయితే మనం వచ్చింది. రైట్ సార్. రైట్. అంటే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సార్, మొన్న రీసెంట్గా జరిగిన మీది ఒక ఇంటర్వ్యూలో జేడి చక్రవర్తి గారు మీది జరిగిన ఇంటర్వ్యూలో జేడి చక్రవర్తి గారు అన్నారు సార్, ఇట్లా అంటే ఇండస్ట్రీలోనే కదా ఎక్కడైనా సరే ఆడపిల్లకి ఏదైనా సమస్య జరిగిందంటే చెప్పని ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషిగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు, మీ వరకు వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పని ఒక నమ్మకం అనేది ఉంది. సో మీరు ఆ పొజిషన్లో అలాగే ఉండండి అని చెప్పినట్టుగా సార్ కూడా అన్నారు. చెప్తుంటాడు మన మీద ఉన్న ప్రేమతో చెప్పుంటాడు, కానీ నాకు అంత సంబంధం లేదు, నాకు తెలియదు, నా జోలికి ఎవరు రావద్దు ప్లీజ్ దయచేసి. కాదు సార్. అంటే గత రోజుల్లో చూసుకున్నా కానీ మీరు చాలా కమిటీల్లో మీరు ఉండడం జరిగింది, న్యాయం వైపు పోరాటం కూడా చేసేవాళ్ళం చేసాం. ఇప్పుడు నేను చాలా దూరంగా ఉంటున్నాను, ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటున్నాను. రైట్ సార్. ఇప్పుడు హేమ కమిటీ గారు ఏదైతే నిర్వహించడం జరిగిందో దీని